జనసేనాధిపతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు కోరుకొండ మండలం గాద్రాడ గ్రామంలో నిర్మించిన ఓం శివశక్తి పీఠం దేవాలయాల సమూహంలో శనివారం గణపతి హోమం, నవగ్రహ శత్రు సంహారం, ధన్వంతరి, మహాసుదర్శన హోమాలు భక్తి శ్రద్ధలతో జరిపారు. తమిళనాడుకు చెందిన వేద పండితులు ఈ క్రతువులు నిర్వహింపజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లాలోని బాణాసంచా దుకాణాలను పోలీసులు తనిఖీ చేశారు. అక్రమ బాణాసంచా తయారీ విక్రయాలపై నిఘా ఉంచినట్లు ఎస్పీ నరసింహకిషోర్ వెల్లడించారు. లైసెన్స్ కలిగిన వారు మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి బాణాసంచా తయారీ లేదా విక్రయాలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా జనసంచార ప్రాంతాల్లో లేదా అనుమతులు లేకుండా విక్రయాలు జరిపిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా రహస్యంగా మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్నట్లు కానీ, నిల్వ ఉంచినట్లు కానీ, విక్రయిస్తున్నట్లు కానీ సమాచారం ఉంటే వెంటనే 112కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు పట్టణంలోని ఎర్నగూడెం రోడ్లోని శ్రీ కొత్తపల్లి స్వీట్స్ అండ్ హోమ్ ఫుడ్స్లో గడువు ముగిసిన రాగి లడ్డూలు, ఇతర ఉత్పత్తులను విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు గుర్తించారు. శుక్రవారం దుకాణంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. డ్రై కేక్ మరియు రాగి లడ్డూల నమూనాలను విశ్లేషణ నిమిత్తం సేకరించారు. గడువు ముగిసిన కొన్ని ఉత్పత్తులను గుర్తించి ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు. స్వీట్ స్టాల్లో పరిశుభ్రతను మెరుగుపరచాలని నోటీసులు జారీ చేశారు. లీగల్ మెట్రాలజీ అధికారులు సదరు స్వీట్ స్టాల్లో 4 స్టాంప్లైన్ తూకపు యంత్రాలను ఉపయోగించుకున్నందుకు, ప్యాకేజ్ చేయబడిన వస్తువులపై నిబంధనలు ప్రకటించినందుకు మరో 2 కేసులు నమోదు చేశారు. అదే స్టాల్లో 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ సంచులను ఉపయోగించినందుకు గాను శానిటరీ ఇన్స్పెక్టర్ 6.5 కిలోల ప్లాస్టిక్ బ్యాగ్లను స్వాధీనపరుచుకుని 5,000 రూపాయల అపరాధ రుసుము విధించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు తాతారావు, నాగ వెంకటరాజు, వలి, లోవరాజు, వీరబాబు, ఫుడ్ సేఫ్టీ అధికారి రొక్కయ్య, లీగల్ మెట్రాలజీ అధికారి ప్రసాద్ పాల్గొన్నారు. 1893 సెప్టెంబర్లో చికాగోలో స్వామి వివేకానంద చారిత్రాత్మక ఉపన్యాస కార్యక్రమాలను పురస్కరించుకుని శుక్రవారం రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యువజన సదస్సు నిర్వహించారు. ఈ యువజన సదస్సులో నగరంలోని వివిధ కళాశాలల నుండి 380 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి సచికాంతానందాజీ మహారాజ్, స్వామి పరిచయానందజీ మహారాజ్, స్వామి వేద విద్యానందాజీ మహారాజ్, స్వామి సేవ్యానందాజీ మహారాజ్, ప్రజ్ఞానందజీ మహారాజ్, బ్రహ్మచారి కరుణ మహారాజ్, అమిరపు నటరాజన్ పాల్గొన్నారు. స్వామి సచికాంతానందాజీ మహారాజ్ దైవనంద జీవితంలో నైతిక విలువల ప్రాముఖ్యత అనే అంశంపై ప్రసంగించారు. జీవితంలో అందరూ సంతోషంగా ఉండాలంటే ధార్మిక విలువలు ఎంతైనా అవసరమని, స్వేచ్ఛతో పాటు నియమాలు, నిబంధనలు కూడా అవసరమన్నారు. జ్ఞానం విజ్ఞానంగా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందజేశారు. శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో జరిగిన కార్యక్రమంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్స్ ఎక్సలెన్స్ లైన్స్ డైరెక్టర్ సేవాదందాజీ మహారాజ్ పాల్గొని ఖైదీల్లో మానసిక పరివర్తన, ప్రేరణ ఉపన్యాసాన్ని ఇచ్చారు. మనసు నిరంతరము మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే తద్వారా మంచి మాటలు మాట్లాడుతూ మంచి పనులు చేయగలుగుతామని సేవానందాజీ మహారాజ్ పేర్కొన్నారు. ఒక వ్యక్తి సంకల్ప బలం ఉంటే ఏ వయసు నుంచైనా మారవచ్చు అన్నారు. ఒకప్పుడు దోపిడీ దొంగగా ఉన్న వాల్మీకి మహాసంకల్పంతో మహర్షిగా మారారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మతం ఏదైనా దైవచింతన కలిగి ఉండాలన్నారు. ఆధ్యాత్మికత వలన ఎనలేని పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఆయన ఉద్బోధించారు. కార్యక్రమంలో పాల్గొన్న హ్యూమన్ ఎక్సలెన్స్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానంద మహారాజ్, కేంద్ర కారాగార సంక్షేమాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తులు సాంస్కృతిక, సామాజిక పరంగా ఆయా ప్రాంతాలు పర్యాటక పరంగా ఎంతో ప్రాచుర్యం పొందుతాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం దసరా వేడుకలు, బుల్ ఫైట్ పరంగా కర్ణాటక, గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమహేంద్రవరం, పడవ పందాలు, ఎలిఫెంట్ ఫెస్టివల్లో నేపథ్యంలో కేరళ, స్వచ్ఛ నగరంగా ఇండోర్ నగరం, ప్రకృతి వ్యవసాయం పరంగా సిక్కిం ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయని ఆమె తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యాటక రంగం ప్రభావితంతో ఇక్కడి ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగవడంతో పాటుగా సేవా రంగం, ఉపాధి రంగం, మౌలిక రంగ పరంగా అభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. వేదంలా ఘోషించే గోదావరి అనే గేయంతో మనం ఈ ప్రాంతం ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలను
పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గోదావరి తీరాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేయడంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామి కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన, వీడియో ప్రదర్శన అంశాలు ఎంతో ఆకట్టుకున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వై శ్రీనివాస్, టూరిజం ప్రాంతీయ సంచాలకులు స్వామినాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యటన దినోత్సవం సందర్భంగా 61 మంది విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల బృందం, నన్నయ్య యూనివర్సిటీ బృందం, శ్రీ వత్సల బృందం, ఆచంట చంద్రశేఖర్ బృందం ప్రదర్శించిన 12 ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్ ఆధ్వర్యంలో గోదావరిలో జరిగిన యంగ్ ఆర్కిటెక్ట్స్ ఫెస్టివల్ 2024లో రాజమండ్రికి చెందిన వేదుల షణ్ముఖ తేజకు ప్రతిష్టాత్మక యంగ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ప్రముఖ ఆడిటర్ శ్రీ వేదుల శేషగిరి వరప్రసాద్ కుమారుడే షణ్ముఖ తేజ. ఈ సందర్భంగా షణ్ముఖ తేజను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నాయకులు అభినందించారు.